అబ్బా ఏంటి మీ అబ్బాయి హీరో అంటున్నారు, నేను తాత క్యారెక్టర్. అదిగో వస్తున్నాడు 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 చూడండి. కామెడీ టైమింగ్ మాట్లాడుతుంటే సరే అని అది ఓపెన్ చేసి చూస్తే అది ఎక్కడ ఈవెంట్ అని చూస్తే ఈరోజు టీజర్ లాంచ్. మన బ్రహ్మానందం గారు కొడుకున్నారు కదా, తనైతే ఒక మూవీ తీస్తున్నాడు. ఆ సాక్షాత్తు మీ అబ్బాయి నుండి అక్కడ దెబ్బతిన్నా. మూవీలో బ్రహ్మానందం గారు తాత క్యారెక్టర్ చేస్తున్నారంట. నాకు మా మనవరాలు అంది తాతయ్య అని. అంత అక్కర్లేదమ్మా, మామూలుగా కూడా పిలవచ్చు రా తాతయ్య అని. పాప అమ్మాయి హర్ట్ అయిపోయేంత. సో అంటే వెన్నెల కిషోర్ అండ్ మన బ్రహ్మానందం గారు కొడుకున్నారుగా, వీళ్ళిద్దరూ తను బతిమలాడతారు. ఒక స్టోరీ ఓకే అయింది అంటే ఎవరికైనా రికమెండేషన్ చేయాలా అని బ్రహ్మానందం అంటారు. లేదు ప్లీజ్ బిగ్ యూ తాతగారు తాతగారని అలా రిపీటెడ్గా అనకండి, అదొక టైప్లో ఉంది. ఓకే చేయొచ్చు కదండి. దీనిలో క్యారెక్టర్ ఉంది అంటే ఎవరైనా మాట్లాడాలంటే లేదు ఈ క్యారెక్టర్ నువ్వే చేయాలంటారు. సో చాలా ఫన్నీగా కామెడీగా అనిపించింది. సరే అని ఓపెన్ చేస్తుంది. ఈరోజు టీజర్ ఈవెంట్ అంట. అది టీజర్ ఈవెంట్లో టీజర్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో మనం బ్రహ్మానందం కామెడీ అంటే ఏదైనా లేచి మీమ్స్లో కానీ ఏదైనా డైలాగ్స్ వాడాలంటే బ్రహ్మానందం గారిని చాలాసార్లు చాలా మీమ్స్లలో కానీ మన బ్రహ్మానందం గారి ఆ ఫేస్ కానీ ఆ కామెడీ ఫేస్ కానీ చూస్తే మనకు కామెడీ అనగానే లెజెండ్ బ్రహ్మానందం గారు అని మనకు గుర్తుకొస్తుంది. సో ఒకప్పుడు బ్రహ్మానందం గారు ప్రతి సినిమాలో వస్తుండే. హెల్ప్ అంటే సినిమాలో ఒక మంచి తాత క్యారెక్టర్ ఉందంట, డైలాగ్స్ కూడా ఉన్నాయంట. తగ్గించడం జరిగింది. సో అరాకొర కొన్ని సినిమాలలో అలా వచ్చి వెళ్తున్నారు. బట్ ఇది తన కొడుకు మూవీలో ఒక క్యారెక్టర్ తాత క్యారెక్టర్ చేశారంట. సో టీజర్ అయితే చూశాను, నిజంగా చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత నేను బ్రహ్మానందం గారిని అంత కామెడీ దీంట్లో చూడడం జరిగింది. సో టీజర్లోనే ఇంత కామెడీ బెటర్ అంటే మూవీలో కానీ ఇంకా ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వెన్నెల కిషోర్ గారు అండ్ బ్రహ్మానందం గారు ఈ మధ్య వెన్నెల కిషోర్ గారు మన బ్రహ్మానందం గారు లేని లోటు కామెడీ అయితే తీరుస్తున్నారు. బట్ వెన్నెల కిషోర్ గారు ఉన్నారు అండ్ బ్రహ్మానందం గారు ఉన్నారు. సో నాకు చాలా బాగా అనిపించింది. ట్యూన్ కూడా లాస్ట్లో మా తాతగారు అనే ఒక ఎమోషన్తో చెప్తారు, చాలా బాగా అనిపించింది. వీడింత తలనొప్పిగాడని తెలిసిన వీడితో ఎందుకుంటున్నానో తెలుసా? లెజెండరీ బ్రహ్మానందం గారు. సో ఫుల్ లెంత్ కామెడీ ఉండబోతుంది అనుకుంటా. సో నాకైతే బాగా నచ్చింది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా బాగుంది. ఒక ఫ్రెష్నెస్, ఒక కామెడీ ఫ్రెష్నెస్ అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. సో ఇందాకే చూశాను. ఆయన మా తాత. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.